తెల్లారేసరికి ఇంటి బయట కనిపించిన పెద్ద గుంత. అందులో ఏముందని చూడగా తెల్లారేసరికి ఇంటి బయటకు వచ్చిన ఓ వ్యక్తి ఎదురుగా పెద్ద గుంత కనిపించింది. ఆ ప్రాంతంలో ఏదో భూమి కుంగినట్టుగా ఉంది. అయితే ఆ గుంత లోపల ఏదో ఉందని అనుమానం వచ్చి గ్రామస్తులు వెళ్ళి చూడగా ఈ ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా బనగాలపల్లి నియోజకవర్గం సంజామల మండలం పేరుసోముల గ్రామంలో పురాతన శివుని గుడి బయటపడింది. గ్రామంలో కోట వీధిలో ఉన్న మద్దిలేటి ఇంటి ముందు గండి ఏర్పడింది. ఏంటా అని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలి వస్తున్నారు. ఈ పురాతన శివాలయం రాజుల కాలం నాటిది. ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్ళు లేకుండా చేశారు. ఆ శివాలయ భూమి కింద ఉన్నది. బెస్త మద్దిలేటి అనే అతను శివాలయం ఉందని తెలియక ఇల్లు కట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం శివాలయం ఉందని తెలిసింది. వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు. ఇప్పుడు శివునికి పూజలు చేయడం కోసం పేరుసోముల గ్రామస్తుల సమక్షంలో బెస్త మద్దిలేటి శివాలయానికి పూడిక తీసి దారి ఏర్పాటు చేశారు. శివాలయం గుడికి ప్రక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు. దీంతో ప్రజలు తండోపతండోలుగా వచ్చి పూజలు చేయడం మొదలు పెట్టారు. తెలుగు సంవత్సరం ఉగాది రానున్న సందర్భంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ అండి, ఈరోజు 28/3/2025 గోల్డ్ రేట్ గురించి మనం తెలుసుకుందాం. 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము రేటు ఈరోజు మార్నింగ్ 8,981 రూపాయలుగా ఉంది. అదే మనం 24 క్యారెట్ల గోల్డ్ రేటు ఈరోజు సాయంత్రం 5:30 తర్వాత 9,095 రూపాయలుగా ఉంది. అంటే ఈరోజు మార్నింగ్కి ఈవినింగ్కి 104 రూపాయలు పెరిగింది గోల్డ్ రేట్. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నాం 22 క్యారెట్ గోల్డ్ రేటు ఈరోజు మార్నింగ్ 8,226 రూపాయలుగా ఉంది. అదే 22 క్యారెట్ గోల్డ్ రేటు ఈరోజు ఈవినింగ్ 8,340 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్కి ఈవినింగ్కి ఈరోజు 114 రూపాయలు గ్రాముకి పెరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేటు గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మార్నింగ్ సిల్వర్ రేటు గ్రాము 103 రూపాయలుగా ఉంది. ఈవినింగ్ సేమ్ 103 రూపాయలుగా ఉందండి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వండి. పిఠాపురంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్. పిఠాపురం అభివృద్ధికి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలప్మెంట్ పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన శాంతి భద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు పలు అంశాలు చర్చించారు. ఈ సందర్భంగా ఇకపై ప్రతి వారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అదే సమయంలో సొంత ఇలాకాలోని శాంతి భద్రతల అంశం పైన ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్ పిఠాపురం పోలీసుల వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషి అధికారులకు వివరించి వాటిని వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి తెలియచేయాలని సూచించారు. దాంతో పాటు పిఠాపురం సెగ్మెంట్ లోని 4 పోలీస్ స్టేషన్ పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించడం ఆసక్తి రేపుతుంది. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గ పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న పోలీస్ అధికారుల కారణంగా హోంశాఖ చులకన అవుతుందన్నారు. అందుకే ప్రజలను ఇబ్బంది పెట్టే నేరస్తులనే కాదు, ఆ నేరస్తులకు అండగా నిలుస్తున్న నాయకులు, పోలీసులను కూడా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇక పవన్ ఆదేశాలతో పిఠాపురం పరిధిలోని శాంతి భద్రతల అంశాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ప్రకటించారు. మరోవైపు పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హాయ్ అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ. ఇక్కడ వచ్చే లోపల మనకి ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ ఉంది. గోల్డ్ వచ్చే లోపల మనకి 18 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. అలాగే ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ IGS సర్టిఫికేట్ ఉంటుంది.
అలాగే ఎనీ టైం మీరు పర్చేస్ చేసిన ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీకి 100% ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. ల్యాబ్ క్రౌన్ డైమండ్ జ్యువెలరీ ఉంది, అలాగే సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ ఉంది. సిల్వర్ గోల్డ్ జ్యువెలరీ మీరు చూస్తున్నారు, ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది మనకి. మీరు చూస్తున్నటువంటి సిల్వర్ జ్యువెలరీలో హారంలు ఉన్నాయి, తర్వాత నెక్లెస్లు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉంది, అలాగే మనకి వడ్డానం ఉంది. చూస్తున్నారు కదా సిల్వర్ జ్యువెలరీ. ఈ సిల్వర్ జ్యువెలరీ వచ్చే లోపల మనకి ఎక్స్చేంజ్ అనేది ఎనీ టైం 55% ఎక్స్చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు 24 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు ప్లెయిన్ సిల్వర్ ఆర్టికల్స్. చూస్తున్నారు చూడండి, ప్లేట్లు ఉన్నాయి, తర్వాత దీపక్ కుందులు ఉన్నాయి, సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు వెంకటేశ్వర స్వామి, చూడండి ప్యూర్ సిల్వర్ ఇది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది సిల్వర్ కోటెడ్ ఆర్టికల్స్ అండి. ఈ ఆర్టికల్స్ లో మీరు చూస్తున్నారు ఎవరికన్నా గిఫ్ట్ అనేది ఇవ్వాలంటే ఇది వచ్చే లోపల మీకు 500 రూపీస్ 400 రూపీస్ లో వస్తుంది, అలాగే 1000 రూపీస్ లో ఉంది. ఇది ప్లెయిన్ సిల్వర్ కోటెడ్ అండి, ఇది కలర్ అవటం కానీ అలాంటిది ఉండదు. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి లార్డ్ వెంకటేశ్వర స్వామి ఫోటోస్ అండి. ఇది చూడండి లైటింగ్ ఎంత లైటింగ్ ఉందో. దీంట్లో ఒక్కో దాంట్లో వచ్చే లోపల వెంకటేశ్వర స్వామి స్లోకన్స్ పాటలు అన్ని ఒక్కొక్క దాంట్లో ఒక 100 సాంగ్స్ వస్తాయండి. సో ఇది చాలా మీరు చూసే తెలుస్తుంది చూడండి, లైటింగ్ గానీ సాంగ్స్ గానీ ఎలా ఉందో. ఇలాంటి అన్ని ఇక్కడ మనకి బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలో దొరకటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఉగాది ఫెస్టివల్ వచ్చింది. ఉగాది ఫెస్టివల్ సందర్భంగా బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలో వచ్చే లోపల మీరు 1,00,000 రూపాయలు ఏదన్నా కొనండి, మీకు నచ్చిన పట్టు చీరని మీరే సెలెక్ట్ చేసి తీసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పట్టు చీరలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది తీసుకెళ్లవచ్చు. ఈ ఉగాది సందర్భంగా ప్రతిరోజు ఈ ఆఫర్ అనేది బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీలో ఉంటుంది. బాలాజీ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ, రోడ్ నెంబర్ 4, ఫిలిం నగర్, హైదరాబాద్. విశాఖపట్నంలోని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి భారీ విరాళం ఏకంగా కోట్లలో ఇచ్చారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రికి కేజీహెచ్కి ఎన్టీపీసీ సింహాద్రి 2 కోట్ల విరాళం ఇచ్చింది. ఇది వారి సామాజిక బాధ్యతలో భాగంగా. ఈ విరాళంతో ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అందజేశారు. మౌలిక సదుపాయాలు కల్పనకు సింహాద్రి ఎన్టీపీసీ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ డబ్బులు మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగంపై సంస్థ అధికారులు విశాఖ జిల్లా కలెక్టర్ మధ్య ఎంఓయు కుదిరింది. నెఫ్రాలజీ విభాగంలో 6 డయాలసిస్ యూనిట్లు, భావనగర్ వార్డులో 4 యూనిట్లు, ఆపరేషన్ థియేటర్లో ఆధునిక పరికరాలు కొనుగోలు, ఇతర సదుపాయాల కల్పనకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ టు ఐఏఎస్ 6,729 మంది ఉద్యోగులు తొలగింపు. పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారిపై వేటు వేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా కాంట్రాక్ట్ పద్ధతిలో సేవలు అందిస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించారు. ఈ మేరకు సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో అవసరమైన వారిని తిరిగి నియమించుకునే ఛాన్స్ ఉంది. ఏపీలో బీజేపీ మార్క్. రాజకీయ కీలక పరిణామాలు. ఏపీలో బీజేపీ కొత్త కార్యాచరణ సిద్ధం చేస్తుంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదిగేలా కార్యాచరణ ఉండాలని రాష్ట్ర పార్టీ నేతలకు నాయకత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్ష పార్టీలతో సయాదుతో వ్యవహరిస్తూనే పార్టీ బలం పెంచుకునే ఏ అవకాశం వదులుకోవద్దని పార్టీ నాయకత్వం తేల్చి చెప్పింది. తాజాగా పార్టీ నేతలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధాని వివరించారు. ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం పైన ప్రజల్లో సానుకూలత కనిపిస్తుందని ఏపీ నేతలు చెప్పుకొచ్చారు. ఏపీకి అందిస్తున్న సాయం పైన ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు. ఏపీలో బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నా తమ బలం కోల్పోకూడదని రాష్ట్ర నేతలకు క్లారిటీ ఇస్తుంది. ఏపీ నుంచి రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాల్లో మిత్రపక్ష పార్టీలతో పట్టుబట్టు సాధిస్తుంది. రాజ్యసభలో ఇప్పటికే ఏపీ నుంచి 1 సీటు దక్కించుకోగా
తాజాగా చివరి నిమిషంలో ఊహాత్మకంగా వ్యవహరించిన బీజేపీ నేతలు ఎమ్మెల్సీ సీటు సొంతం చేసుకున్నారు. వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం సైతం తమకు ఇవ్వాలంటూ బీజేపీ ఇప్పటికే కూటమి ప్రతిపక్ష పార్టీలకు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిపైన మంత్రాంగం చేస్తుంది. కూటమి వెస్ వైసీపీ తాజా ఫలితాలు సీన్ రివర్స్ డేంజర్ బెల్స్. ఏపీలో స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 52 ఎంపీపీ స్థానాలతో పాటు కడప జిల్లా పరిషత్ ఎన్నిక జరిగింది. కడప జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలని తొలుత భావించిన కూటమి చివరి నిమిషంలో వెనక్కు తగ్గింది. ఫలితంగా జడ్పీ తిరిగి వైసీపీ ఖాతాలో చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10 ఎంపీపీ స్థానాలు ఎన్నిక వాయిదా పడ్డాయి. ఇక ఎన్నికలు జరిగిన చోట వైసీపీ 32 గెలవగా కూటమి 11 స్థానాలకు పరిమితం అయ్యింది. 2024 ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 ఎమ్మెల్యేల స్థానాలే దక్కించుకుంది. కూటమి 164 స్థానాలతో పాటు మెజార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు ఎంపీపీ ఎన్నికల ఫలితాలు మాత్రం రాజకీయంగా కీలకంగా మారుతున్నాయి. కడప జిల్లా జడ్పీ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకంగా ఎన్నికయ్యారు. కడప జిల్లా పరిషత్ పరిధిలో 50 జడ్పీసీ స్థానాలు ఉండగా 2021 ఎన్నికల్లో 49 స్థానాలకు వైసీపీ గెలిచింది. ఒంటిమిట్ట జడ్పీసీ ఆకేటి అమర్నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక అవడంతో జడ్పీ చైర్మన్ పదవికి ఉప ఎన్నిక జరిగింది. కొందరు జడ్పీసీలు పార్టీ ఫిరాయించగా ఇప్పటికి 42 మంది జడ్పీసీ వైసీపీ వెంటే ఉన్నారు. చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ తర్వాత టీడీపీ సభ్యుల బలం లేని కారణంగా పోటీ చేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. కీలక పరిణామాల తర్వాత చివరకు ఉప ఎన్నిక జడ్పీ పీఠాన్ని వైసీపీ గెలుచుకుంది. లోకేష్ కు తప్పుడు సమాచారం, పోలీసులు డబుల్ గేమ్స్, రాజేష్ మహాసేన షాకింగ్. ఏపీలో నిత్యం తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే టీడీపీ నేత మహాసేన రాజేష్ ఈసారి పోలీసులను టార్గెట్ చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు పోలీసులు ఓ విషయంలో తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకే ఇలా చేస్తున్నారంటూ సంచలన విమర్శలు చేశారు. దీంతో రాజేష్ మహాసేన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చిన పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రి సమీపంలో హైవే పక్కన విగత జీవిగా కనిపించారు. ఇది రోడ్డు ప్రమాదమని పోలీసులు చెప్తుండగా కాదు, హత్యనని కుటుంబ సభ్యులు, అభిమానులు, క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మహాసేన రాజేష్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రవీణ్ది హత్య కాదు, యాక్సిడెంట్ అని కొందరు పోలీసులు మంత్రి నారా లోకేష్కు సమాచారం ఇచ్చారని, ఆ సమాచారం ఇచ్చిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని రాజేష్ మహాసేన కోరారు. ప్రభుత్వాన్ని కావాలనే బద్నాయం చేయడానికే కొందరు పోలీసులు ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అనవసరంగా తమతో డబుల్ గేమ్స్ ఆడుతున్నారని విమర్శించారు. ఈ రోజు సాయంత్రం లోపు ఈ కేసులో అన్ని నిజాలను బయట పెట్టాలని పోలీసులు ఆయన్ని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతిని పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కీలకమైన ఆధారాలేవి సంపాదించలేకపోయారు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజేష్ మహాసేన ఆరోపణలు పోలీసు తీర్పుపై కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.